నమస్కారం వీవర్స్. శ్రీ భగవద్గీత నిత్య పారాయణము అధ్యాయము 17 26వ శ్లోకం నుంచి తాత్పర్యం తెలుసుకుందాము. మహాభారతం యొక్క సర్వస్వమును అమృత స్వరూపమును విష్ణు భగవానుని ముఖపద్మము నుండి వెలువడినదియునగు గీతాగంగా యొక్క ఉదకమును త్రాగిన వారికి ఇక పునర్జన్మ నేరదు. జనన మరణ బంధ విముక్తి రూప మోక్షము సిద్ధించును. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకములను చదివి వందనమాచరించవలను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణిం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. జై శ్రీకృష్ణ. ఓ అర్జున, కలదు అనడి అర్థమందు మంచిది అనడి అర్థమందును సత్ అను ఈ పరబ్రహ్మనామము ప్రయోగింపబడుచున్నది. అట్లనే ఉత్తమమైన కర్మమునందు ఆ సత్ అను పదము వాడబడుచున్నది. యజ్ఞమునందు తపస్సునందు దానమునందు గల నిష్ఠ ఉనికి కూడా సత్ అని చెప్పబడుచున్నది. మరియు బ్రహ్మ ఉద్దేశమైన శ్రీ భగవత్ ప్రీత్యార్థమైన కర్మలు కూడా సత్ అనియే పిలువబడుచున్నవి. జై శ్రీకృష్ణ. ఓ అర్జున, శ్రద్ధతో చేయబడిన హోమము గాని దానము గాని తపస్సు గాని ఇతర కర్మలు గాని అసత్తని చెప్పబడును. అవి ఇహలోక ఫలమును సుఖమును కాని పరలోక ఫలమును సుఖమును కాని కలుగచేయవు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సప్తదశోధ్యాయం 17వ అధ్యాయం. ఓం తత్సత్. అద అష్టాదశోధ్యాయం 18వ అధ్యాయం. మోక్ష సన్యాస యోగం. అర్జునుడు అడిగెను, గొప్ప బాహువుల గల వాడవును ఇంద్రియముల యొక్క నియామకుడవును కేళియును రాక్షసుని సంహరించిన వాడవును ఓ కృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థమును తెలుసుకొనగోరుచున్నాను. కావున ఆ రెండింటిని వేరువేరుగా నాకు చెప్పుము. జై శ్రీకృష్ణ. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, కామ్యకర్మలు వదులుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదురు. కొందరు బుద్ధిమంతులు సౌఖ్యాలు దోషముల వలె కర్మము విడిచిపెట్టదగిందని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మున్నగు కర్మలు విడువదగినదనియు చెప్పుదురు. భరత కులోత్తముడవును పురుషశ్రేష్ఠుడవును అగు ఓ అర్జున, అట్టి కర్మ త్యాగ విషయమున నా యొక్క నిశ్చయమేమియో చెప్పెదను వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది. యజ్ఞము దానము తపస్సు అనడి కర్మలు త్యజింపతగినవి కావు, చేయదగినవే అయి ఉన్నాయి. ఏలయన ఆ యజ్ఞ దాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను చిత్తశుద్ధిని కలుగచేయునవై ఉన్నవి. అర్జున,
ఈ యజ్ఞ దాన తప కర్మలను కూడా ఆసక్తిని ఫలములను విడిచియే చేయవలెనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమ అభిప్రాయము. వేద శాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మ యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టిన అది తామసత్యాగమే అగునని చెప్పబడుచున్నది. జై శ్రీకృష్ణ. ఎవడు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖమును కలుగచేయునది అని తలచిన విద్యుక్త కర్మమును విడిచిపెట్టునో అట్టివాడు రాజసత్యాగమును కావించిన వాడై త్యాగఫలమును పొందియే ఉండును. ఇది చేయతగినదియే అని తలంచి శాస్త్ర నియతమగు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి కర్మమందలి సంగ ఫలత్యాగము సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది. సత్వగుణముతో కూడిన వాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకొనిన వాడును నగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖమును నగు కర్మను ద్వేషింపబడు శుభమును నిష్కామమును సుఖకరమగు కర్మయందు ఆసక్తుడు కాడు. అభిమానము కలిగి ఉండడు. కర్మలను పూర్తిగా విడుచుటకు దేహదారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు కర్మల యొక్క ఫలములను విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలువబడుచున్నాడు. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖదుఖములు రెండును కలిసినదియు మూడు విధములైన కర్మఫలమును కర్మ ఫలత్యాగము చేయువారలకు మరణానంతరము కలుగుచున్నది. కర్మఫలత్యాగము చేసిన వారి కన్ననో అవి ఎన్నింటికిని కలుగనేరవు. గొప్ప బాహువులు కల అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. ఈ కర్మాచరణ నియమమున 1 శరీరము, 2 కర్త, 3 వివిధములగు ఇంద్రియములు, 4 ఫలవిధములగు వేరువేరుగను ఉండు. జయ శ్రీకృష్ణ. వేరువేరుగను ఉండు క్రియలు, వ్యాపారములు. 5వది దైవమును కారణములుగా నున్నవి. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అవి వీని చేత న్యాయమైనట్టిగాని శాస్త్రీయమైనట్టిగాని అన్యాయమైనట్టి అశాస్త్రీయమైనట్టిగాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి. కర్మ విషయమందిట్లుండగా పై తెలిపిన 5 కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడ్డని బుద్ధి గలవాడు అగుటచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకికి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరుగకున్నాడు. జై శ్రీకృష్ణ. ఎవనికి నేను కర్తను అను తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడి ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవంగా ఏమియూ చంపుటలేదు, మరియు నతడు కర్మలచే పాపములచే బంధింపబడుట లేదు. కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు తెలియవాడు అని 3 విధములుగా నున్నవి. అంటే కర్మ కాధారమును ఉపకరణము సాధనము క్రియ చేయువాడు అని 3 విధములుగా నున్నది. గుణములను కూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునవియు సత్వాది గుణముల యొక్క భేదము ననుసరించి
3 విధములుగానే చెప్పబడుచున్నవి. వానిని కూడా యథారీతి శాస్త్రోక్త ప్రకారము చెప్పెదను వినుము. జై శ్రీకృష్ణ. భుజింపబడి వేరువేరుగానున్న సమస్త చరాచర ప్రాణులందును ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును, దైవం యొక్క ఉనికిని భుజింపబడక ఏకముగా నున్నట్లు ఏ జ్ఞానము చేత నెరుగుచున్నారో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనుము. ఏ జ్ఞానము వలన మనుజుడు సమస్త ప్రాణులయందును వేర్వేరు విధములుగానున్న అనేక జీవులను వేర్వేరుగా నెరుగుచున్నాడో అట్టి జ్ఞానము రాజస జ్ఞానమని తెలుసుకొనుము. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు శరీర ప్రతిమాదులయందు సమస్తమును అది ఏయని తెలిసియుండునో, అందులకు తగిన హేతువు లేకుండునో, తత్వమును సత్యవస్తువును తెలియక ఉండునో, అల్పమైనదిగా అల్ప ఫలము కలిగినదిగా నుండునో అట్టి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడును. శాస్త్రముచే నియమింపబడినదియు ఫలాపేక్ష గాని, ఆసక్తి గాని, అభిమానం గాని, రాగద్వేషములు గాని లేకుండా చేయబడినదియు సాత్విక కర్మలని చెప్పబడును. ఫలాపేక్ష గల వాని చేత గాని మరియు అహంకారంతో కూడిన వానిచే గాని అధిక ప్రయాస కర్మము ఏది చేయబడుచున్నదో అది రాజస కర్మయని చెప్పబడినది. తాను చేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను, ధనాదులను, నాశమును, తన యొక్క ఇతరుల యొక్క శరీరాదులకు కలుగు బాధను, తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకంతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మమని చెప్పబడుచున్నది. జై శ్రీకృష్ణ. వీవర్స్ 18వ అధ్యాయం 25వ శ్లోకం వరకు తాత్పర్యం తెలుసుకున్నాము. మిగతాది రేపు తెలుసుకుందాము. ఓం యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి మృదువాని తిర్మతిర్మమాం. శ్రీ భగవానువాచ. శ్రీగీతా మహత్యం ధరోవాచ. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణుర్వాచ. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్థ సుఖీ లోకే కర్మణో నోపలిప్యతే. మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోచి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళనే దళమంబసా. జై శ్రీకృష్ణ.